హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం 200 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్లో భాగంగా మరొక టాపిక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ టాపిక్ లాస్ట్ టాపిక్ ఇన్కమ్ ట్యాక్స్లో. సో ఆ టాపిక్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మరి టాపిక్ నుండి బిట్స్ అనేటివి సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్తో పాటు అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి కామర్స్ నెట్, సెట్, కామర్స్ జేఎల్, జేఏఓ మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ నుండి బెస్ట్ రావడం జరుగుతుంది. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఆల్రెడీ ఈ సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన 5 సబ్జెక్టులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ను ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. మీరు మంచి ర్యాంక్ సాధించడానికి ఆ బిడ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. ఇక మీకు నేరుగా వీడియోలు షేర్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ కండి, నేను నేరుగా వీడియోలు మీకు షేర్ చేస్తాను. ఇక కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ నుండి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో అడగబడతాయి. సో వీటిలో లాస్ట్ టాపిక్ అయినటువంటి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్ నుండి మరి ఎన్ని బిట్స్ రావచ్చు అంటే మినిమం 1, మ్యాక్సిమం 2 వరకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఇంపార్టెంట్ బిట్స్ ఏంటనే మనం చూద్దాం. కమింగ్ టు నెంబర్ 1, ద హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఈజ్ కవర్డ్ అండర్. సో మనం ప్రతి చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం. ఒక్కొక్క చాప్టర్ అంటే ఒక్కొక్క హెడ్ ఏ సెక్షన్ నుండి ఏ సెక్షన్ వరకు కవర్ చేయబడుతుందనే క్వశ్చన్స్ కూడా రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక ఈ క్వశ్చన్ సంబంధించింది ఆప్షన్ ఏ సెక్షన్ 56 to 59, ఆప్షన్ బి సెక్షన్ 22 to 27, ఆప్షన్ సి సెక్షన్ 28 to 44, ఆప్షన్ డి సెక్షన్ 45 to 55A. సో ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనే చాప్టర్, ఈ టాపిక్ అనేది సెక్షన్ 56 to 59 వరకు కవర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. కమింగ్ టు సెకండ్ వన్, ద రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై అన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యేస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్. సో చాలామంది ఎంపీస్, ఎమ్మెల్యేస్ వారికి గౌరవ భత్యం అంటే పారితోషికం రావడం జరుగుతుంది. రెమ్యునరేషన్ అనేది అది ఎలా ట్రీట్ చేస్తారు? ఏ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, సి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. చాలామంది సాలరీ అనుకుంటారు, బట్ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. కమింగ్ టు థర్డ్ వన్, అన్ ఇన్కమ్ విచ్ కెనాట్ బి ఇంక్లూడెడ్ అండర్ ఎనీ స్పెసిఫిక్ హెడ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండర్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, B income from other sources, C income from capital gains, D income from business or profession. So మనకు తెలుసు we have 5 heads of incomes. 5 headsలో మనకు ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, నెక్స్ట్ వన్ క్యాపిటల్ గెయిన్స్. ఈ 4 హెడ్స్లో ఎక్కడ కూడా ఫిట్ కానీ ఇన్కమ్ను తీసుకొచ్చి మనం లాస్ట్ హెడ్లో మెన్షన్ చేస్తాం, ఇంక్లూడ్ చేస్తాం. ఆ లాస్ట్ హెడ్, 5th హెడ్ ఏంటంటే మనకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో కాబట్టి అన్ ఇన్కమ్ విచ్ కెనాట్ బి ఇంక్లూడెడ్ ఆర్ విచ్ కెనాట్ బి కవర్డ్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ది హెడ్స్ దట్ కెన్ బి కవర్డ్ ఇన్ ఎ సెపరేట్ హెడ్, దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మరి వీటిలో వేటిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా కన్సిడర్ చేస్తారు? నెంబర్ 1, interest on securities, bonds and debentures. Number 2, dividends on shares, equity and preference shares. Number 3, interest on bank deposits. 4th one, winning from card games, lotteries, crossword puzzles, etc. 5th one, rent from subletting the house. సో ఇక్కడ ఇచ్చినటువంటి 5 కూడా వీటన్నిటి కూడా మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కిందనే కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. సో మీకు ఈ పాయింట్స్ అనేటివి అర్థం చేయించడానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మనం పైన మెన్షన్ చేసినవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే చాప్టర్లో ఒక 30 వరకు లిస్ట్ ఉంటుంది. ఆ 30 సోర్సెస్ అన్నిటి కూడా మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనం కన్సిడర్ చేయొచ్చు. సో నెంబర్ 1 రాయల్టీ రిసీవ్డ్, నెంబర్ 2 డైరెక్టర్స్ ఫీజ్. సో వాట్ ఎవర్ ద ఫీజ్ పెయిడ్ టు డైరెక్టర్స్, దట్ ఈస్ సిట్టింగ్ ఫీ, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అదర్ ఇన్కమ్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎగ్జామినేషన్ రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై ఎ టీచర్. For example, every month they receive salary, that is treated as income from salary. But when they receive some amount or some remuneration from examination related duties, then such income, such revenue, such amount is treated as income from other sources. So that is the difference. So agricultural income from foreign lands. Actually, agriculture income in India, whatever income generated from agricultural lands, so that is exempted from tax. Whereas the same income received from foreign agricultural lands, then that is treated as income from other sources. So 5th one, interest on loans given. So when you give loans, when you offer loans, whatever interest generated on these loans, that can be also considered as income from other sources. So నేను ఇక్కడ ఒక 10 టాపిక్స్ కవర్ చేశాను, మిగతా అన్ని కూడా లిస్ట్లో ఉన్నాయి, వాటి ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి, ఈ 5 కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెసే. నెక్స్ట్ వన్, which of the following interest on securities is included under the head income from other sources? So A, securities issued by the central government, B, securities issued by the state government, C, securities issued by the local authority, limited companies, corporations. So D, all of the options. So ఈ మూడిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లోకల్ అథారిటీస్ కానీ, లిమిటెడ్ కంపెనీస్ కానీ, అదర్ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ అన్నిటి కూడా మనం ఈ అదర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కిందనే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్, ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. సో మరి ఏ పర్సన్ రిసీవ్ చేసుకున్నట్టు ఇన్కమ్ను మనం ఎగ్జామ్ చేస్తాం, సో దాన్ని ట్యాక్సబుల్ ఇన్కమ్గా కన్సిడర్ చేయమనేది క్వశ్చన్. సో ఏ, లోకల్ అథారిటీస్. సో ఇక్కడ సంస్థలు కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్లో అసెస్సీగా పరిగణిస్తాం. సో ద ఇన్కమ్ రిసీవ్డ్ బై లోకల్ అథారిటీస్ ఈజ్ exempted, such as municipal corporations and panchayats, etc. B, any authority constituted by the government under statute or law for the purpose of development of city, such as HUDA, that is Hyderabad Urban Development Authority, KUDA, Kakatiya Urban Development Authority, SUDA, Shatavana Urban Development Authority. సో ఈ అథారిటీస్ కాన్స్టిట్యూట్ చేసిన వాటిల్లో కూడా వీటికి రిసీవ్ చేసుకునే ఇన్కమ్స్ కూడా మనం ఎగ్జామ్ చేస్తాం. C, trustees of educational institutions including universities. D, all of the options. So option D, all of the options is the correct one. Next one, from the tax point of view, securities are classified as. So the interest received on securities will be considered under income from other sources. Income from other sources కింద కన్సిడర్ చేస్తాం. మరి ఇంట్రెస్ట్ ఏదైతే సెక్యూరిటీస్ పైన రిసీవ్ చేసుకుంటామో ఆ సెక్యూరిటీస్ని ఎన్ని రకాల క్లాసిఫై చేయొచ్చు. A, securities exempted from tax. B, tax-free securities. C, less tax securities. D, all of the options. So we can classify the securities into 3 categories, such as securities exempted from tax, tax-free securities, less tax. Therefore, option D is the correct one. Next one, which of the following interest on securities exempted from tax? A, treasury savings deposit certificates పైన వచ్చిన ఇంట్రెస్ట్. B, post office cash certificates. C, NRI bonds 1988 issued by the SBI, State Bank of India. D, all of the options. సో పైన ABCలో తెలిపినటువంటి సెక్యూరిటీస్ నుండి వచ్చిన ఇంట్రెస్ట్ను కంప్లీట్గా ట్యాక్స్ నుండి ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ ఇంట్రెస్ట్ ఎగ్జామ్టెడ్ ఆన్ సెక్యూరిటీస్ అనేది ఒక లిస్ట్ ఉంది, అందులో కూడా చాలా ఉన్నాయి లిస్ట్లో, ఆ లిస్ట్ కూడా ఒకసారి చూడండి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, నో ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ ఆన్ ఇంట్రెస్ట్ అప్ టు రూపీస్ ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్స్ బోత్ లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్. మరి ఏ సెక్యూరిటీస్ పైన ఇంట్రెస్ట్ ఇంతవరకు ఉన్నప్పుడు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, టీడీఎస్ అనేది కట్ చేయడం జరగదు. ఏ రూపీస్ 10,000, బి రూపీస్ 20,000, సి రూపీస్ 5,000, డి రూపీస్ 30,000. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రూపీస్ 5,000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.
అంటే మనకు డిబెంచర్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్, ఒక కంపెనీ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అనేది 5,000 కానీ అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వారు మన ఇన్కమ్ నుండి టీడీఎస్ని కట్ చేయరు. టీడీఎస్ ఎంత 10% వరకు కట్ చేస్తారు జనరల్గా. ఆ టీడీఎస్ని కట్ చేయకుండానే 5,000 పేమెంట్ చేస్తారు. బట్ ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దాన్ 5,000 రూపీస్, దే విల్ డిడక్ట్ టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఎట్ ద రేట్ ఆఫ్ 10% డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి 5,000 వరకు ఎటువంటి టీడీఎస్ అనేది కట్ చేయరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ సి 5,000 రూపీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్రాసింగ్ అప్. గ్రాసింగ్ అప్ మీన్స్ కన్వర్షన్ ఆఫ్ నెట్ ఇంట్రెస్ట్ టు గ్రాస్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ కేస్ ఆఫ్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి, కమర్షియల్ సెక్యూరిటీస్ ఉంటాయి. వేటిపైన గ్రాసింగ్ అప్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్? ఏ, ట్యాక్స్ ఫ్రీ గవర్నమెంట్ సెక్యూరిటీస్. బి, లెస్ ట్యాక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సి, లెస్ ట్యాక్స్ కమర్షియల్ సెక్యూరిటీస్. డి, బోత్ ఏ అండ్ బి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి, బోత్ ఏ అండ్ బి. అంటే ట్యాక్స్ ఫ్రీ అయినా లెస్ ట్యాక్స్ అయినా గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన గ్రాసింగ్ అప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అంటే గ్రాస్ ఇంట్రెస్ట్ ఏంటిది, నెట్ ఇంట్రెస్ట్ ఏంటిది అంటే అర్థం ఏంటంటే, మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ నుండి ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునేటప్పుడు మన ఇంట్రెస్ట్ నుండి వాళ్ళు టీడీఎస్ను కట్ చేయకుండానే గ్రాస్ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు వాట్ ఎవర్ ది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గ్రాస్ ఇంట్రెస్ట్, అంటే టీడీఎస్ కట్ చేయలేదని అర్థం. మరి కమర్షియల్ సెక్యూరిటీస్ పైన ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు 10% ట్యాక్స్ని డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఎవరికి, ఇన్వెస్టర్కి పేమెంట్ చేయడం జరుగుతుంది, అసెస్సీకి పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ సందర్భంలో వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈజ్ ఈక్వల్ టు 90% ఓన్లీ. బట్ మనం లెక్క చేసేటప్పుడు దాన్ని గ్రాస్ ఇంట్రెస్ట్, నెట్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు, దాన్ని గ్రాస్ ఇంట్రెస్ట్లోకి మనం కన్వర్ట్ చేయాలి. కాబట్టి గ్రాసింగ్ అప్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్కి అవసరం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ నుండి వచ్చే ఇంట్రెస్టే గ్రాస్ ఇంట్రెస్ట్, మళ్ళీ దాన్ని కన్వర్షన్ చేయని అవసరం లేదు. సెకండ్ పాయింట్, ఇక కమర్షియల్ సెక్యూరిటీస్ నుండి వచ్చే ఇంట్రెస్ట్ అనేది అసెస్సీ రిసీవ్ చేసుకునే ఇంట్రెస్ట్ అనేది నెట్ ఇంట్రెస్ట్. నెట్ ఇంట్రెస్ట్ మీన్స్ టీడీఎస్ కట్ చేసిన తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ కాబట్టి నెట్ ఇంట్రెస్ట్. లెక్క చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం టోటల్ ఇంట్రెస్ట్ మాత్రమే చూపించాలి. కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ని మనం గ్రాస్ ఇంట్రెస్ట్గా కన్వర్ట్ చేసి చూపించాలి. వేటిపైన? కేవలం కమర్షియల్ సెక్యూరిటీస్ పైన. కాబట్టి గ్రాసింగ్ అప్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. దేర్ ఫోర్ ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ డాష్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గ్రాస్ ఇంట్రెస్ట్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్యాక్స్ ఫ్రీ అయినా లెస్ ట్యాక్స్ అయినా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయితే వాటిపైన వచ్చే ఇంట్రెస్ట్ మనం గ్రాస్ ఇంట్రెస్ట్గా కన్సిడర్ చేస్తాం. ఏ, గవర్నమెంట్ సెక్యూరిటీస్. బి, కమర్షియల్ సెక్యూరిటీస్. సి, బోత్ ఏ అండ్ బి. డి, నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన వచ్చే ఇంట్రెస్ట్ మనం గ్రాస్ ఇంట్రెస్ట్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్, if the owner of a security transfers the securities just before the due date and again acquires the same securities after the due date to avoid the tax liability, then this is known as A, hedging. B, bond washing. C, arbitrage. D, all of the options. So the correct answer is B, bond washing. ఇది ప్రీవియస్ ఇయర్ 2024 సిపికెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా ఈ బాండ్ వాషింగ్ గురించి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో బాండ్ వాషింగ్ మీన్స్ జస్ట్ ట్యాక్స్ పేమెంట్ డ్యూ డేట్ వచ్చే వరకే వాటిని ఇంకొకరికి బదిలీ చేసి మళ్ళీ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే సెక్యూరిటీస్ తిరిగి కొనుగోలు చేయడాన్ని చేసే ప్రక్రియను మనం బాండ్ వాషింగ్ అంటారు. ఇలా చేయడం ఏంటంటే ట్యాక్స్ పేమెంట్ తప్పించుకోవడానికి ఇటువంటి ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ ఎవరైతే ఈ ట్రాన్సాక్షన్ చేస్తారో అతను ఏం చేసిన ఇన్కమ్ పైన కంపల్సరీ ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ నోన్ యాజ్ బాండ్ వాషింగ్. నెక్స్ట్ వన్, డివిడెండ్స్, ఇంటీరియం డివిడెండ్స్ రిసీవ్డ్ ఆన్ ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ ఫ్రమ్ అన్ ఇండియన్ కంపెనీ ఈజ్ ట్యాక్సెబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ యాజ్ పర్ ది ఏ, స్లాబ్ రేట్స్. బి, ఫిక్స్డ్ రేట్స్. సి, బోత్ ఏ అండ్ బి. డి, నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, స్లాబ్ రేట్స్. సో ఇండియన్ కంపెనీ నుంచి వచ్చినటువంటి డివిడెండ్స్ కానీ ఇంటీరియం డివిడెండ్స్ కానీ ఎవరైతే అసెస్సీ రిసీవ్ చేసుకుంటారో దాన్ని రిమైనింగ్ టోటల్ ఇన్కంలో యాడ్ చేసి యాజ్ పర్ స్లాబ్ రేట్స్ ప్రకారమే దానిపైన ట్యాక్స్ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. దెర్ ఇస్ నో ఫ్లాట్ ఆర్ ఫిక్స్డ్ ట్యాక్స్ రేట్ టు క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ ఆన్ డివిడెండ్ ఇన్కమ్. సో కాబట్టి అదర్ ఇన్కంలో యాడ్ చేసి స్లాబ్ రేట్ ప్రకారమే దీనిపైన ట్యాక్స్ను
క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ స్లాబ్ రేట్స్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, the rent or hire charges received on let out of plant and machinery or furniture is treated as. సో మనం ప్లాంట్ అండ్ మెషినరీ కానీ ఫర్నిచర్ కానీ రెంట్కి ఇవ్వడం ద్వారా ఎర్న్ చేసిన ఇన్కమ్ని ఎలా ట్రీట్ చేయాలి? ఏ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, సి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఆప్షన్ బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఈజ్ ద కరెక్ట్ వన్. మీరు ప్లాంట్ అండ్ మెషినరీ కానీ ఫర్నిచర్ కానీ ల్యాండ్ కానీ రెంట్కి ఇవ్వడం ద్వారా ఎర్న్ చేసిన ఇన్కమ్ను మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కాకుండా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెక్షన్ 57(2)(a), వాట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్టాండర్డ్ డిడక్షన్ అలౌడ్ ఆన్ ద ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్డ్ బై ద అసెస్సీ. సో అసెస్సీ కనుక ఫ్యామిలీ పెన్షన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంతవరకు స్టాండర్డ్ డిడక్షన్ మనం అలో చేయొచ్చు అంటే రెడ్యూస్ చేయొచ్చు? ఏ ₹10,000, బి ₹50,000, సి ₹5,000, డి ₹1,00,000. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ₹5,000. అంటే ఒక అసెస్సీ కనుక అతనికి ఫ్యామిలీ పెన్షన్ ఎప్పుడు వస్తే ఒక ఎంప్లాయీ చనిపోయిన తర్వాతనే అతను పెన్షనర్ అయ్యండి. అతను చనిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సన్ స్పౌజ్ కావచ్చు లేదా వాళ్ళ డిపెండెంట్ చిల్డ్రన్ కావచ్చు, వారికి వచ్చే ఫ్యామిలీ పెన్షన్ నుండి ఎంత స్టాండర్డ్ డిడక్షన్ తగ్గించుకోవచ్చు అంటే ₹5,000. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెక్షన్ 56(2)(10), ఇఫ్ ద గిఫ్ట్ రిసీవ్డ్ ఇన్ క్యాష్ ఈజ్ డాష్ దెన్ ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ట్యాక్స్. సో ఒకవేళ సెక్షన్ 56(2)(10) ప్రకారం ఎంతవరకు క్యాష్ గిఫ్ట్ వచ్చినప్పుడు ఎంత అమౌంట్ వరకు ఎగ్జెంప్షన్ పొందవచ్చు? ఏ ₹50,000, బి ₹1,00,000, సి ₹20,000, డి ₹10,000. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ ₹50,000. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో దీనిపైన కూడా క్వశ్చన్ వచ్చింది. క్యాష్ గిఫ్ట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అప్ టు డాష్ అని 50,000 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ 50,000 మించి క్యాష్ గిఫ్ట్ వచ్చింది అనుకోండి, టోటల్ అమౌంట్ని కూడా ట్యాక్స్లోకి పరిగణించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రిసీవ్ 60,000, మీరేమో 50,000 వరకు ఎగ్జంప్షన్, రిమైనింగ్ 10,000 ట్యాక్సబుల్ అనుకుంటారు. కాదు, 50,000 దాటి వచ్చినప్పుడు టోటల్ ఇన్కమ్ను కూడా టోటల్ గిఫ్ట్ అమౌంట్ కూడా ట్యాక్సబుల్ ఇన్కమ్గానే ట్రీట్ చేయాలి. ఎగ్జంప్షన్ అంటే 50,000 వరకు తగ్గించడం అనేది ఉండదు. ఓన్లీ 50,000 లేదా అంతకంటే తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆ అమౌంట్ను ఎగ్జంప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది గమనించాలి. నెక్స్ట్ వన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ గిఫ్ట్ రిసీవ్డ్ ఐదర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. సో ఏ సందర్భంలో రిసీవ్ చేసుకున్న గిఫ్ట్, అది క్యాష్ కానీ ప్రాపర్టీ కానీ, ఎగ్జెంప్ట్ చేస్తారు? ఏ క్యాష్ అని చదవండి, అది క్యాష్ ఆర్ ప్రాపర్టీ రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ది అసెస్సీ, బి క్యాష్ ఆర్ ప్రాపర్టీ రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్ అండర్ ఏ విల్, సి క్యాష్ ఆర్ ప్రాపర్టీ రిసీవ్డ్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ లోకల్ అథారిటీ. ఈ 3 సందర్భంలో, ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా ఆ గిఫ్ట్ క్యాష్ కానీ లేదా ప్రాపర్టీ కానీ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా ట్యాక్స్ నుండి ఎగ్జెంప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెక్షన్ 57, ద స్టాండర్డ్ డిడక్షన్ అలౌడ్ ఆన్ ద ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ద కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ ఆర్ డిలేడ్ కాంపెన్సేషన్ ఈజ్ ఏ 50%, బి 20%, సి 30%, డి 70%. సో దీని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మన ల్యాండ్ గవర్నమెంట్ అక్వైర్ చేసింది, ఆ గవర్నమెంట్ నుంచి మనకు కాంపెన్సేషన్ రావాలి. బట్ గవర్నమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కాంపెన్సేషన్ ఒక 10 lakhs రావాలి. ఈ 10 lakhs రావడంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 2 years పాటు డిలే చేసింది. అంటే కాంపెన్సేషన్ పేమెంట్ చేయడం డిలే చేయడం వల్ల అప్పుడు మనం కోర్టు అప్రోచ్ అయినప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్తో పేమెంట్ చేయమని చెప్తుంది. అప్పుడు ఈ 10 lakhs కాంపెన్సేషన్ పైన గవర్నమెంట్ మనకు ఒక 2 lakhs ఇంట్రెస్ట్ పేమెంట్ చేసిందని అనుకోండి. అప్పుడు ఈ డిలేడ్ కాంపెన్సేషన్ పైన మనకు ఇంట్రెస్ట్ ఒక 2 lakhs వరకు వస్తుంది. అలా వచ్చే 2 lakhsలో ఎంతవరకు స్టాండర్డ్ డిడక్షన్ మనం తీసుకోవచ్చు, తగ్గింపు తీసుకోవచ్చు అంటే 50% వరకు మనం తగ్గింపు తీసుకోవచ్చు. అంటే ఇలా వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కంలో సగాన్ వరకు అంటే 50% వరకు మనం ఎగ్జెంప్షన్ పొందే అవకాశం ఉంటుంది. మరి రిమైనింగ్ 50% ఏం చేస్తాం, ట్యాక్సబుల్ ఇన్కమ్గా కన్సిడర్ చేస్తాం. ఏ సోర్సెస్ కింద, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ కాంపెన్సేషన్, ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ పైన వచ్చే ఇన్కమ్ నుండి 50% వరకు మనం ఎగ్జెంప్షన్ పొందవచ్చు అకార్డింగ్ టు సెక్షన్ 57.
నెక్స్ట్ వన్, ద ట్యాక్స్ రేట్ ఆన్ ఇన్కమ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్, రేసెస్ అంటే హార్స్ రేస్ కానీ అదర్ రేసెస్ అండ్ కార్డ్ గేమ్స్ ఈజ్, అంటే దీన్నే క్యాజువల్ ఇన్కమ్ అంటాం. వీటన్నిటిని ఈ క్యాజువల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ రేట్ ఎంత? ఏ 20%, బి 30%, సి 10%, డి 50%. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 30%. ఇది ఫిక్స్ రేట్ అంటాం. దీన్ని ఫిక్స్ రేట్, ఫ్లాట్ రేట్ 30% ప్రకారం దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు స్లాబ్ రేట్ కింద రాదు. ఇది క్యాజువల్ ఇన్కమ్ అనేది. క్యాజువల్ ఇన్కమ్ అనగానే ఇన్కమ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్, రేసెస్ అండ్ కార్డ్ గేమ్స్, వీటి నుండి వచ్చే ఇన్కమ్ను మనం క్యాజువల్ ఇన్కమ్ అని అంటాం. అటువంటి క్యాజువల్ ఇన్కమ్ పైన ఒక ఫ్లాట్ రేట్ అంటే ఫిక్స్డ్ రేట్ ప్రకారం 30% వరకు మనం ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఈ లాటరీ నుండి ఎవరైతే చాలా సందర్భాల్లో మన పేపర్లో వస్తుంది ₹1 కోటి గెలుచుకున్నారు, 2 crores గెలుచుకున్నారని వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే గెలుచుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1 కోటి మీరే ఒక బహుమతి గెలుచుకున్నారు, 1 crore rupees. ఆ 1 crore rupees బహుమతి గెలుచుకున్నప్పుడు ఎవరైతే ఈ లాటరీని ఆర్గనైజ్ చేస్తున్నారో వాడు మీకు పేమెంట్ చేసేటప్పుడు 1 crore పేమెంట్ చేయడు. ఏం చేస్తాడు? 1 crore నుండి వెంటనే 30% వాడే డిడక్ట్ చేస్తాడు ట్యాక్స్. దాన్ని TDS అంటాం, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. ఇటువంటి క్యాజువల్ ఇన్కమ్ పైన 30% వెంటనే డిడక్ట్ చేస్తారు. అంటే ₹1 కోటిలో 30% అంటే 30 lakhs మీ నుండి డిడక్ట్ చేసేసి ఈ 30 lakhs ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేమెంట్ చేస్తాడు. అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? లాటరీ నుండి వచ్చే ఇన్కమ్ మిగతా 70 lakhs. ఈ 70 lakhs అనేది లాటరీ యొక్క నెట్ ఇన్కమ్ అంటాం మనం. అంటే ట్యాక్స్ పోగా మిగిలిన లాటరీ సొమ్మును మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది. మరి మీకు ₹1 కోటి వస్తే ₹1 కోటి వెంటనే మీకు ఏ లాటరీ సంస్థ కూడా ఇవ్వదు. ఏం చేస్తారు? 30% ట్యాక్స్ని డిడక్ట్ చేసి గవర్నమెంట్కు పేమెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ 70 lakhsని మీరు ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి? ఈ ఇన్కమ్ పైన 30% పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ సెస్, సర్చార్జ్ అప్లికేబుల్ అయితే వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసి తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఈ లాటరీస్ ఇన్కమ్ పైన, క్యాజువల్ ఇన్కమ్ పైన డిడక్ట్ చేసే ట్యాక్స్ రేట్ 30%. దీన్ని ఎట్ సోర్స్ ఎవరైతే పేమెంట్ చేస్తారో లాటరీ ఇన్కమ్ను అక్కడే డిడక్ట్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు వచ్చే లాటరీ ఇన్కమ్ ఏంటిది? నెట్ ఇన్కమ్ అంటాం మనం. మరి మనం బుక్స్లో చూపించేటప్పుడు గ్రాస్ ఇన్కమ్ చూపించి తర్వాత ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మిస్టర్ బాబు వన్ ద లాటరీ అండ్ రిసీవ్డ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 1,40,000. 1,40,000 వరకు వచ్చిందట అతనికి లాటరీ ఇన్కమ్. ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటే ట్యాక్స్ తగ్గించిన తర్వాత, అంటే 30% ట్యాక్స్ తగ్గించిన తర్వాత అతనికి 1,40,000 వచ్చింది. వాట్ ఈస్ ద గ్రాస్ అమౌంట్ ఆఫ్ లాటరీ ఇన్కమ్? ఇది ప్రీవియస్ ఇయర్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఒకవేళ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ లాటరీ ఈజ్ 1,40,000 అయితే మరి టోటల్ లాటరీ ఇన్కమ్ ఎంత? ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేయాలి. అంటే 30% మైనస్ చేసిన తర్వాత మనకు వచ్చింది 1,40,000 అయితే దాన్ని 30% కట్ చేసి ఎంత? 70% వరకు వచ్చింది. దాన్ని మనం 100% మనం కన్వర్ట్ చేయాలి. సో అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. గ్రాస్ లాటరీ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నెట్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ లాటరీ ఇంటూ 100/70. ఎందుకు 70 వేసుకున్నాం? మనకు వచ్చిన నెట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 70. మనం ఇప్పుడు దాన్ని 100%కి కన్వర్ట్ చేయాలి. ఎందుకు కన్వర్ట్ చేయాలి? 70 ఎందుకు తీసుకున్నాం మనం? లాటరీ ఇన్కమ్ పైన మనకు 30% ఆల్రెడీ వాడు డిడక్ట్ చేశాడు కాబట్టి మళ్ళీ 30ని మనం యాడ్ చేయాలి కాబట్టి 100%కి మనం దాన్ని కన్వర్ట్ చేస్తాం. దేర్ఫోర్ 1,40,000 ఇంటూ 100/70 ఈజ్ ఈక్వల్ టు 2 lakhs. సో మీరు గెలుచుకున్న లాటరీ ఇన్కమ్ ఎంత? ఆప్షన్ సి 2 lakh rupees అనమాట. ఈ 2 lakh rupeesలో 30% ఈజ్ ఈక్వల్ టు 60,000 వాడు తగ్గించి మీకు 1,40,000 ఇచ్చిందని అర్థం. సో ఈ విధంగా లాటరీ ఇన్కమ్ నెట్ ఇన్కమ్ ఇచ్చినప్పుడు దాన్ని గ్రాస్ ఇన్కమ్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో కాబట్టి క్యాజువల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ ఆర్ ట్యాక్స్ రేట్ ఎంత అంటే 30% అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నో ట్యాక్స్ ఈజ్ డిడక్టెడ్ సోర్స్ వెన్ ద ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ ఈజ్ లెస్ దాన్ రూపీస్ A ₹10,000, B ₹20,000, C ₹5,000, D ₹50,000. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 10,000. మనకు బ్యాంకు నుంచి వచ్చే డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ 10,000 వరకు ఉన్నప్పుడు బ్యాంకు వారు ఎటువంటి ట్యాక్స్ను డిడక్ట్ చేయకుండా 10,000 మీకు పేమెంట్ చేస్తారు. ఒకవేళ ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ దాన్ 10,000 దెన్ దే డిడక్ట్ 10% TDS. 10% వరకు ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ కట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ₹10,000 ఈజ్ ద కరెక్ట్ వన్. 23rd question, which of the following are treated as income from other sources? A, interest on company deposits, B, compensation on termination of employment,
సి ఇన్కమ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కమిషన్. సో డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో వీటన్నిటి కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గానే ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో కూడా డిస్కస్ చేశాను. ఇది ఫోర్ఫిటెడ్ అడ్వాన్స్ మనీ రిసీవ్డ్ ఫర్ సేల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2014 ఈజ్ ట్రీటెడ్ యాజ్. ఏంటి, మనం ఒక అసెట్ సేల్ చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాం, మనం ఒక 10 lakhs అడ్వాన్స్ తీసుకున్నాం. బట్ ఆ పార్టీ డ్యూ టు సమ్ రీజన్స్ ఆ అగ్రిమెంట్ను ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. అప్పుడు ఆ 10 lakhs మన దగ్గర ఉంటుంది. ఇటువంటి అడ్వాన్స్ రిసీవ్ చేసుకొని ఫోర్ఫిట్ చేయడం అంటే ఆ అడ్వాన్స్ వచ్చిన మనమే ఉంచుకోవడం, జప్తు చేయడం అంటారు. దాన్ని తిరిగి వాపస్ ఇవ్వకుండా మన దగ్గరనే ఉంచుకోవడాన్ని ఫోర్ఫిట్ చేయడం అంటారు. ఇది 1/4/2014 తర్వాత ఇటువంటి అడ్వాన్స్ రూపంలో మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను, మనకు వచ్చిన ఇన్కమ్ను మనం ఎలా ట్రీట్ చేయాలి అని అంటే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, బి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, సి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇటువంటి జప్తు చేసిన అడ్వాన్స్ను మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా ట్రీట్ చేయాలి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇక ఈ ఇన్కమ్ ట్యాక్స్లో లాస్ట్ టాపిక్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ లాస్ట్ టాపిక్లో లాస్ట్ బిట్ ఏంటంటే ఇక 25th బిట్, అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ద డిడక్షన్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ద గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. సో ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ నుండి వచ్చిన గ్రాస్ ఇన్కమ్ నుంచి ఏ సెక్షన్ ప్రకారం డిడక్షన్ పొందవచ్చు? ఏ సెక్షన్ 57, బి సెక్షన్ 56, సి సెక్షన్ 58, డి సెక్షన్ 59. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ సెక్షన్ 57. సో గ్రాస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుండి మనం డిడక్షన్ పొందడానికి సెక్షన్ 57 ప్రకారం అవకాశం ఉంటుంది. సో అండర్ సెక్షన్ 57 మనం గ్రాస్ ఇంట్రెస్ట్ నుండి డిడక్షన్ పొందవచ్చు. సో ఇవి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినాయి. సో ఇప్పటివరకు ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్లో టోటల్ 8 టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. 8 టాపిక్స్లో మోర్ దాన్ 200 బిట్స్ మనం కవర్ చేసాం చాప్టర్ వైజ్. సో కాబట్టి 200 బిట్స్ మీరు చూడండి. సిపి గెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్తో పాటు ఆల్ అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ బిట్స్ అన్ని ఉపయోగపడతాయి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డిగ్రీ స్థాయి నుండి అంటే బీకామ్ స్థాయి నుండి మీరు జాబ్ వచ్చేంత వరకు నా ఛానల్లో కంటెంట్ అంతా కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.